గుడ్ మార్నింగ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఈరోజు మనం సిటీ యూనివర్సిటీకి సంబంధించి వీడియోస్ చేస్తూ ఉన్నాం కదా. సో ఇందులో మనం ఇప్పుడే మెయిన్ బ్లాక్లోకి ఎంటర్ అయినాము. మెయిన్ బ్లాక్ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ పిఆర్ఓ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉంది సిటీ సోవెనీర్స్ ఫర్ సేల్. ఇక్కడ అంటే సిటీ సోవెనీర్స్ అంటే మనకి ఇంపార్టెంట్ వస్తువులు ఏదైనా ఉంటే వీళ్ళు తయారు చేసినటువంటి పిల్లలు తయారు చేసినటువంటి సేల్ కోసం ఉంచుతారు. ఇక్కడ ఈ దీంట్లో చూసినట్లయితే చూడండి, ఈయన చైర్మన్ పేరు వచ్చేసి చరణ్జీత్ సింగ్ చెన్నీ. ఈయన చైర్మన్ సిటీ గ్రూప్ అనమాట. సో వీళ్ళకి ఆయనకు వచ్చినటువంటి డిఫరెంట్ మెడల్స్, అదేవిధంగా సిటీ విద్యార్థులు ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ వచ్చినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి మెమోంటోస్ అన్ని కూడా ఇక్కడ భద్రపరచడం జరిగింది. సెకండ్ పంజాబ్ ఎడ్యుకేషనల్ సమ్మిట్స్ అండ్ అవార్డ్ 2017 ఇట్లా డిఫరెంట్ మెడల్స్ అన్ని కూడా వీళ్ళు డిస్ప్లే చేశారు. ఫస్ట్లో మనకి రైట్ సైడ్లో తీసుకున్నప్పుడు వీళ్ళకి సంబంధించినటువంటి ఛానల్ కూడా ఉంటుందండి. దానికి 1 పాయింట్ ఛానల్ అంటారు. సిటీ గ్రూప్కి సంబంధించినటువంటి 1 పాయింట్ ఛానల్. ఇది వాళ్ళకి సంబంధించినటువంటి వీడియోస్ అన్ని కూడా డిస్ప్లే చేయడానికి ఇక్కడ ఒకటి పెట్టారు. సో ఇక్కడ చూసినట్లయితే వాల్ ఆఫ్ ఫేమ్. సో సిటీలో చదువుకొని గొప్ప వాళ్ళు అయినటువంటి విద్యార్థుల యొక్క విషయాలన్నింటినీ కూడా వాళ్ళు ఒక వాల్గా చేశారు. ఇందులో మనకు కొన్ని ఇంపార్టెంట్ ఏం చేసినట్లయితే సిటీ యూనివర్సిటీ సెలబ్రేటింగ్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్ సంబంధించినటువంటి ఒక వాల్ మౌంట్ చేశారు. సో ఎస్ఏపీ కాన్క్లేవ్ అని ఒకటి పెట్టారు. అదేవిధంగా మీకు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ వీళ్ళు కండక్ట్ చేసి పెట్టారు. నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే రోజు వీళ్ళు చేసినటువంటి ఒక క్యాంపెయిన్ అక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్. సో ఇది చూడండి, రైస్ హ్యాస్ డెవలప్డ్ రోబోటిక్ ఆర్మ్డ్ రోవర్ విత్ ఇన్హౌస్ 3D ప్రింటెడ్ పార్ట్స్ అనమాట. వీళ్ళు ఇక్కడ విద్యార్థులు చేసినటువంటి 3D ప్రింటెడ్ దాన్ని వీళ్ళు డిస్ప్లే చేయడం జరిగిందండి. సో ఎడ్యూ కాన్క్లేవ్ ఎట్ మోగా. సో వీళ్ళు ఎడ్యుకేషన్ కాన్క్లేవ్ ఒకటి పెట్టారు. స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఆర్గనైజ్డ్ ఏ బిజినెస్ క్విజ్ కాంపిటీషన్. సో దట్ బీన్ సెట్ ఇన్ ఆర్డర్ టు గివ్, ఇది వాళ్ళ బిజినెస్ సంబంధించినటువంటి ఒక ప్లాట్ఫామ్ పెట్టారు. సో ఇట్లా వీళ్ళు ఈ వాల్ ఆఫ్ ఫేమ్ అంటే ఈ సిటీ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఏదైతే గొప్ప విషయాలు జరిగినాయో, ఏదైతే మంచి విషయాలు జరిగినాయో, లేకపోతే ఏదైతే ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏదైతే జరిగినాయో వాటికి సంబంధించినటువంటి అనేక విషయాలు వీళ్ళు ఒక వాల్ పేపర్లో ప్రమోషన్ జరిగింది. సో మనకి దానికి రైట్ సైడ్గా తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ యూనివర్సిటీ యొక్క ఓవరాల్ రూట్ మ్యాప్ అనేది ఇచ్చారనమాట. సో ఎన్ని బిల్డింగ్స్ నేను చెప్పాను కదా, A to E వరకు బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఇంకా కొన్ని కొత్త బిల్డింగ్స్ రావాల్సి ఉన్నాయి అనమాట. H బిల్డింగ్ అనేది ప్రస్తుతానికి లేదు. సో అది కూడా వచ్చే అవకాశం ఉంది. సో అట్లా వాళ్ళ హాస్టల్ బిల్డింగ్స్, అదేవిధంగా ఆడిటోరియము, ఇదంతా కూడా వాళ్ళకి 3D ప్రింటింగ్ రూపంలో వీళ్ళు దీని యొక్క డిస్ప్లే పెట్టడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్దాము. ఇక్కడ సిటీ కెరియర్ ట్రాన్స్ఫర్మేషన్. సో వాట్ సిటీ విల్ డూ అంటే దే డూ కెరియర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వాళ్ళు ఒక స్లోగన్గా పెట్టుకున్నారు. సో మనం ఇప్పుడు బ్లాక్ ఏలో ఉన్నామండి. బ్లాక్ ఏలోకి వెళ్ళిన తర్వాత ఈరోజు సండే అయింది. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ చూడండి, మనం లైట్స్ మనం మూవ్ అని అవుతూ ఉంటే ఐఓటీ రిలేటెడ్గా లైట్స్ పెట్టారు. మనం మూవ్ అయిపోయింది, లైట్స్ అన్నీ కూడా వెళుతూ ఉన్నాయి. ఇది సెన్సార్ బేస్డ్ లైటింగ్ సిస్టమ్ అనమాట. సో అకాడమిక్ అడ్వైజరీ బోర్డులో ఎవరైనా ఉన్నారనేది మనం చూడొచ్చు. ఇక్కడ సోను సూద్ అని మీరు అందరూ ఫేమస్ హీరో ఉన్నారు కదా, ఈయన వచ్చేసి ఈ యొక్క యూనివర్సిటీకి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టు. అక్కడ సోను సూద్ లాస్ట్ 2 years బిఫోర్ వరకు కూడా ఇక్కడ చదివేటువంటి చాలా మంది విద్యార్థులకు, పూర్వ విద్యార్థులకు అందరూ కూడా తన స్పాన్సర్షిప్ ద్వారా తన డబ్బులన్నీ కూడా ఇక్కడ పేద విద్యార్థులకు ఇవ్వడం అనేది జరిగింది. అట్లా అనేక వందల మంది విద్యార్థులు ఇక్కడ చదువుకోవడం కూడా జరిగింది అన్నట్టు. సో దిస్ ఇస్ ద బోర్డ్ ఆఫ్ మెంబర్స్. సో మంచి ఇది రిజిస్టర్ ఆఫీస్ అంటే రైట్ సైడ్లో ఆఫీస్ ఆఫ్ ది వైస్ ఛాన్సలర్ మన్దీప్ కౌర్, సీనియర్ మేనేజర్ ఆపరేషన్స్ టు బీసీ సెక్రటేరియట్. సో ఇది వాళ్ళకు ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ వింగ్. చూడండి, వెరీ క్లీన్, హైజీనిక్. ఈరోజు సండే ఉన్నప్పుడు కూడా ఎంత నీట్గా ఉందంటే వీళ్ళ హైజీన్కి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఇది మన కాన్ఫరెన్స్ హాల్ ఉందండి మనకి ఎదురుగా. ఇది ఆల్రెడీ లాక్ ఉంది కాబట్టి మనం చూడలేకపోతున్నాం. చూస్తాను మీకు రైట్గా ఎట్లా ఉంది కాన్ఫరెన్స్ హాల్ అనేది. ఇక్కడ ఏంటంటే అండి, పంజాబ్లో ఉన్నటువంటి కాలేజెస్ ఏంటంటే సస్తా అంటే తక్కువ రేటు ఎక్కువ క్వాలిటీ. ఇప్పుడు ఉదాహరణకి ₹1,00,000 ఫీజు సంవత్సరానికి. ₹1,00,000 కంటే మన దగ్గర ఏది వస్తుందంటే లాస్ట్ పోరంబోక్ కాలేజ్ అయితే ఉందో హైదరాబాద్లో అది వస్తుంది. ఇయర్లీ 1 lakh అంటే లాస్ట్ కేటగిరీ. సో ఇది సిటీ కానీ తీసుకున్నప్పుడు మనకి ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నప్పుడు మనకి దేంతో పోల్చొచ్చు అంటే మలారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్తో పోల్చొచ్చు. మలారెడ్డి గ్రూప్ వచ్చేసి ఇప్పుడు దగ్గర ₹10,00,000 కట్టాలి, మనం సింగిల్ పేమెంట్ కట్టాలి. సేమ్ అంతే క్వాలిటీ ఉంది, అంతకన్నా తక్కువ లేదు, అంతకన్నా ఎక్కువ కూడా లేదు. సేమ్ మల్లారెడ్డి అనుకోండి,
మల్లారెడ్డిలో ఎంత ఉంది, 10 లక్షలు ఉంది. ఇక్కడికి వస్తే హాస్టల్తో కలిపి మీకు 8 లక్షలతో అయిపోతుంది. అడిషనల్గా ఇంకేం బెనిఫిట్ వస్తుంది మీకు? ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తుంది, హిందీ వస్తుంది, మీకు అవుట్ స్పోకెన్ అవుతారనమాట. అవుట్ స్పోకెన్ అంటే మీరు అవుట్ స్పోకెన్ అవటం అంటే అక్కడ